మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఝలక్ తగిలింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో తలసానిపై కేసు నమోదైంది. సీఎం రేవంత్ను ముక్కలు చేస్తానన్న వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ నేత రవికిరణ్ దేవులపల్లి. ఇటు సీఎం రేవంత్పై చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా తలసాని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సీఎంను గౌరవిస్తారని చెప్పుకొచ్చారు తలసాని. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కనుమరుగు చేస్తున్నారనేటువంటి ఆవేశంలోనే సీఎం రేవంత్పై నోరు జారినట్లుగా ఒప్పుకున్నారు తలసాని. ప్రజల మధ్యన ఒక ఐక్యత భావంతో నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అందరు కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. మీ అయ్యా జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. అంటే దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏంటి దీనికి సంబంధించి వెనక్కి తీసుకుంటున్నాను ఆ కామెంట్స్ అయితే తలసాని చెప్పినప్పటికీ కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కేసు నిలబడుతుందా లేదా అనే సంగతి పక్కన పెడితే ఇదైతే హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్ నేతలు దీనికి సంబంధించి కౌంటర్ ఇవ్వడం ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే ఈ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పై నిన్న ఏదైతే కేసు ఎస్ఆర్ నగర్ లో కేసు నమోదైంది, దానికి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఏదైతే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి తరుణంలో ఈ కేసు కూడా నమోదైనట్లు చెప్తా ఉన్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి అక్కడ లోకల్ గా ఏదైతే మున్సిపల్ పునర్వ్యవస్థీకరణ అంశంపై ఆయన పెద్ద ఎత్తున భావోద్వేగానికి లోనైన తర్వాత సో ఈ మాటలన్నిటికీ కూడా పెద్ద ఎత్తున పొలిటికల్ అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం రేవంత్ రెడ్డిని తిట్టడం, ఒక మాజీ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డిని తిట్టడం ఒకవైపు చర్చనీయాంశంగా కూడా అంటే ముఖ్యమంత్రిని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కొంతమంది వాదన వినిపిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రిని అలా అనడం తప్పే అని కూడా మళ్ళీ ఆయన క్షమాపణ చెప్పారు. ఆ క్షమాపణ చెప్పిన తర్వాత ఈ కేసు నమోదవ్వడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో ఈ కేసు పైన ఇప్పుడు పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతా ఉన్నారు. పోలీసు దర్యాప్తులో మరి గతంలో ఆయనకు ఉన్నటువంటి కేసులు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే గొర్రెల పంపిణీకి సంబంధించి కేసులు అయింది. ఇప్పటికే ఓఎస్డి కళ్యాణ్ కుమార్ కూడా ఇప్పటికీ దాదాపు 2 కోట్ల పైన పైసలకు ప్రభుత్వ నిధులు కూడా దుర్వినియోగం చేశారంటూ కూడా దాంట్లో తీసుకొచ్చారు. ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా అసెంబ్లీలో మొత్తం సెక్రటేరియట్ లో పశువులకు సంబంధించినటువంటి ఏదైతే శాఖ ఉందో ఆ శాఖకు సంబంధించినటువంటి మొత్తం ఫైళ్లను కూడా దగ్ధం చేశారు. సో దాంట్లో చాలా రకాల మొత్తం కూడా కీలక డాక్యుమెంట్స్, కీలక వ్యవహారాలు, కొన్ని కోట్ల వ్యవహారం అంతా కూడా ఆ ఫైల్స్ ను దగ్ధం చేశారనే కేసు కూడా మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. పొలిటికల్ ఇటు కాంగ్రెస్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అలాగే గతంలో ఉన్నటువంటి కేసులు ఇవన్నీ కూడా తీసుకొని మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యంగా మరి కేసు పెట్టి ఆయనని రిమాండ్ కు పంపిస్తారా ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. మాటల యుద్ధం అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మాటల యుద్ధం అయితే మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులంతా కూడా రేవంత్ రెడ్డిని తిట్టడం, రేవంత్ రెడ్డిని ఆ తరహాలో వ్యాఖ్యానించడం కూడా పెద్ద ఎత్తున తప్పుపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో మరి చూడాలి, కేసు అయితే నమోదైంది. మరి దీనిపైన బిఎన్ఎస్ 351 నేరపూరిత బెదిరింపు కింద కూడా దీనిపైన కేసు నమోదైంది. ముఖ్యంగా మరి పోలీసులు ఎట్లా వ్యవహరిస్తారు అంటే రాజకీయపరమైనటువంటి విమర్శలు చేసేటప్పుడు ఒకంత ఆవేశానికి లోనవుతూ ఉంటాం కాబట్టి సో ఆ ఫ్లోలో అన్నటువంటి మాట తప్ప వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి అంటే నాకు అభిమానం ఉంది, ముఖ్యమంత్రిగా ఆయన నేను చాలా గౌరవిస్తాననేటువంటి ఒక మాట కూడా చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు కాంగ్రెస్ పర్టికులర్గా ఇలా చేస్తుంది? గతంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, బీఆర్ఎస్లో కూడా బీఆర్ఎస్ నేతలను కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక వర్గం చేసినటువంటి కామెంట్స్ను కూడా ఈ నేపథ్యంలో తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు మనం? అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే ఆయన
మాటలు అన్న తర్వాత అంటే సికింద్రాబాద్ ఒక కార్పొరేషన్ గా ఉంది. దానికి సంబంధించి సికింద్రాబాద్ ను ఎక్కడ విడగొడతారు, ఉమ్మడి సికింద్రాబాద్ హైదరాబాద్ అనేది జంట నగరాలు, ఆ సికింద్రాబాద్ ను ఎక్కడ విడగొడతారో అనే ఆ కోపంతో, ఎందుకంటే సికింద్రాబాద్ లో అన్ని కార్యక్రమాల్లో కూడా ఏదైతే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కావచ్చు, అలాగే మొత్తం ఉజ్జయిని మహంకాళికి సంబంధించిన టెంపుల్ కావచ్చు, అలాగే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈ బోనాల ఫెస్టివల్ చేస్తూ ఉంటారు. ఈ బోనాల ఫెస్టివల్ లో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యక్తిగా ఉంటారు. ఆయన మొత్తం కూడా వ్యవహారాలన్నీ ఆయన పొజిషన్ లో ఉన్నా లేకున్నా ఆయన లోకల్ గా సికింద్రాబాద్ కి అత్యంత సన్నిహితుడుగా ఉంటాడు కాబట్టి మొత్తం వ్యవహారాలన్నీ ఈయన చూస్తూ ఉంటారు. దాదాపు ఇది పలు దశాబ్దాలుగా వస్తున్న ప్రక్రియ. సో ఈ నేపథ్యంలోనే ఆయన సికింద్రాబాద్ ను ఎక్కడ విడగొడతారో అనే నేపథ్యంలో అలాంటి కామెంట్స్ చేసిన పరిస్థితి ఉంది. దానికి క్షమాపణ చెప్పిన తర్వాత ఈ కేసు నమోదవడం, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా గతంలో కేసులు కూడా లైట్ తీసుకున్నప్పటికీ ఇప్పుడు ఆ మాటలు అన్న తర్వాత గతంలో ఉన్నటువంటి గొర్రెల పంపిణీ కేసు కావచ్చు, ఈ ఫైల్స్ దగ్ధం కేసు కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ రీఓపెన్ చేసి రీఇన్వెస్టిగేషన్ చేయవలసిందిగా అటు పోలీసులు అయితే కోరుతా ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రస్తుతం మరి వాళ్ళు ఏ విమర్శలు చేసినా కూడా ప్రభుత్వాలు పట్టించుకుంటాయా, ఇటు లా అండ్ ఆర్డర్ పట్టించుకుంటుందా అంటే కష్టమే అని చెప్తున్నారు. పరిస్థితుల ప్రకారం అయితే మరి ఎలా ఈ కేసు ముందుకెళ్తుంది, ముఖ్యంగా ఆయన క్షమాపణలు చెప్పాడు కాబట్టి ఈ కేసు నిలబడుతుందా, మరి కేసును పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి అయితే ఝలక్ తగిలింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో తలసానిపై కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి కూడా తిరగదోడుతున్నారనేటువంటిది అయితే తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ను ముక్కలు చేస్తారన్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ నేత రవికిరణ్ దేవులపల్లి అనేటువంటి వ్యక్తి. ఇటు రేవంత్ పై చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు తలసాని ప్రకటించినప్పటికీ కూడా ఈ కేసు నమోదుకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంను గౌరవిస్తారని కూడా ఈ నేపథ్యంలో తలసాని అయితే చెప్పుకొచ్చారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కనుమరుగు చేస్తున్నారనేటువంటి ఆవేశంలోనే ముఖ్యమంత్రి మీద నోరు జారినట్లుగా కూడా తలసాని ఒప్పుకున్నప్పటికీ కూడా కేసుల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది.